మోడీ పర్యటన సందర్భంగా సభా స్థలాన్ని బీజేపీ నాయకులు పరిశీలించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో భాగంగా విజయ సంకల్ప సభ ఏర్పాట్ల పరిశీలన మరియు సభాగీత విద్యాలయం స్కూల్ గ్రౌండ్ స్థల పరిశీలనలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. విజయ సంకల్ప సభ భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న ఈ సభకు జగిత్యాల పట్టణానికి ప్రధానమంత్రి మోడీ మొదటిసారిగా రావడం జరుగుతోందని, ఈ సభకు జగిత్యాల జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుండి నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల జిల్లాల నుండి అధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. పసుపు రేట్లు ఇవాళ ఏ రకంగా ఉన్నాయో మీ అందరికి తెలుసు. మనకి సంబంధించిన ఈ జిల్లాకి సంబంధించి మామిడి పంట మీద కూడా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ ఎట్లయితే నిజామాబాద్ చేసుకున్నాము, ఇక్కడ మ్యాంగో కూడా చేసుకున్నాము. దాని మీద కూడా ప్రధానమంత్రి గారితో చర్చించడం జరిగింది. రానున్న కాలంలో మామిడి పంట కూడా ఇప్పుడు డిస్ట్రెస్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది బాగా. అది కూడా మార్కెటింగ్ పంట నుంచి మార్కెటింగ్ దాకా టోటల్గా స్ట్రీమ్లైన్ చేయాల్సిన బాధ్యత కూడా మేమే తీసుకుంటాం రానున్న కాలంలో. చెరుకు ఫ్యాక్టరీల గురించి ఆయనకి చెరుకు ఫ్యాక్టరీలు ప్రధానమంత్రి గారికి తెరిపించడం పెద్ద 66 ఫ్యాక్టరీలు తెరిపించింది ఆయన 9 కోట్ల ఫండింగ్ ఇచ్చి. ఇక్కడ నాయకులకి చిత్తశుద్ధి లేక కమిటీలు చేసుకుంటా ఉన్నారు. మా జీవన్ రెడ్డి అంకుల్ 3వ కమిటీలో ఉన్నారు ఆయన. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం కమిటీలకే పరిమితమైనరు. ఇవన్నీ అంశాలు కూడా నరేంద్ర మోదీ గారు ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రి ఉండి ప్రధానమంత్రి ఉండి ఇవన్నీ తీర్చిన అంశాలు. ఇవన్నీ ఇటువంటి సమస్యలన్నీ ఇక్కడ చిత్తశుద్ధి లేక ఇక్కడ పరిస్థితి అట్లా ఉంది. సో ఆయన ఏమేమి మాట్లాడతారు, జాతీయ ఎలక్షన్ ఇది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాము, రానున్న కాలంలో ఎన్ఆర్సీ అవసరం ఈ దేశానికి, పాపులేషన్ కంట్రోల్, యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరమని అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్టిండ్రు. ఇవన్నీ పెద్ద పెద్ద అంశాలు కూడా ఉంటాయి కాబట్టి, జాతీయ ఎలక్షన్ కాబట్టి ఆయన ఏం మాట్లాడతారు అన్నది మేము కూడా ఊహించలేము. సో దయచేసి అందరిని కూడా రావాల్సిందిగా కోరుతాం.